హలో అండి, ఈరోజైతే మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టాలనేది చూద్దాము. దానికోసం మనం ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకొని అన్నీ ఒకే సైజు కట్ చేసి తీసుకున్నాను. వాళ్ళు ఎలా పడితే అలా కట్ చేశారు, బట్ నేను అలా కాదు అనేసి నీట్గా ఒకే సైజు కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ మామూలుగా ట్యాప్ వాటర్తో చేసుకొని ఒక 1 టైము మంచినీళ్ళు పెట్టి వాష్ చేసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని బౌల్లోకి అయితే తీసుకోవాలండి. వాష్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి, ఏమో బోన్స్ కానీ నెక్స్ట్ కర్రపిల్లలు కానీ అవి ఉంటాయేమో చూసుకొని నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న చికెన్ మనకి 1/2 కేజీ ఉంది కదండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో మనం వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వచ్చేసి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనించుకోవాలండి. 80% కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా చికెన్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర, కారము, ఎల్లిపాయలు, ఉప్పు అన్నీ కలిపి నేను కారం అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఈ కారాన్ని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలలో వేసి బాగా కలుపుకోవాలి. మనకి ముక్క బాగా గట్టిగా రావాలంటేనేమో డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదు కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకుంటే కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుందండి. 1/2 కేజీనే కాబట్టి నాకు ఒక 1 వీకే వస్తుందనేసి నేను కొంచెం మెత్తగానే చేసుకున్నాను. ఈ కారం ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం చికెన్ ఫ్రై చేసాం కదండి, చికెన్ వేపాం కదా, ఆయిల్ కూడా నేను ఈ పచ్చడిలోకి వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకైతే చూడండి ఇలా ఉంటుంది. ఈ ఆయిల్ అనేది మనం వేడిదే వేసాం కాబట్టి చల్లారినాక నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, మనకు వేడివేడి చికెన్ పచ్చడి అయితే రెడీ అవుతుంది.